భాష కావచ్చు, వాళ్ళు డైరెక్ట్గా వ్యవహరిస్తున్న తీరు కావచ్చు. మొన్నటికి మొన్న చింతమనేని ప్రభాకర్ అయితే డైరెక్ట్గా బుల్డోజర్ తీసుకొని వెళ్ళి అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడి ఇంటి మీదకి వెళ్ళినటువంటి సందర్భం. అంతకుముందు అనేక మంది ఎమ్మెల్యేలు బరి తెగించేసి ప్రభుత్వ అధికారుల్ని, బుడ్డా రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి అనేక మంది ప్రభుత్వ అధికారుల్ని దాడులు చేసినటువంటి పరిస్థితి, చిత్రహింసలకు గురి చేసినటువంటి పరిస్థితి. ఇంకా ముందు స్టెప్కి వెళ్ళి ఈరోజు జనసేనకు సంబంధించినటువంటి కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పంతం నానాజీ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి తీవ్రమైనటువంటి పదజాలంతో మాట్లాడినటువంటి మాటలు నిజంగా సభ్య సమాజంలో ప్రజాప్రతినిధా లేదంటే వీళ్ళు పాకీ పనులు చేసుకునే లేకీగాడ అనే విధంగా అతను మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మీరు వింటే ఆ మాటలు అర్థమవుతుంది. ఒకసారి ప్లే చేయండి అన్న. ఇప్పుడు మీరు ఆ వీడియోలో చూస్తుంది కాకినాడ రూరల్ ఎమ్మెల్యే. ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ పెట్టి ఇంకో చోట చేయకూడదు అంటారు. ఖచ్చితంగా చేస్తారు. జగన్ వచ్చి కాకినాడ రూరల్లో పోటీ చేయమని వదిలి, కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. ఆ పట్టుకుని రమ్మనండి ఇక్కడికి. ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమనండి. ఆయన పోటీ చేయమంటే ఆడు పోటీ చేసిన రోజు ఆ దమ్ము ఆడుకుంటే ఖచ్చితంగా మేము మారుతామని చెప్తా ఉన్నాను. కడపలో పోలింగ్లు మేము చూసాం, మేము వెళ్ళాం. చాలా పోలింగ్ విన్నారు కదా. మీరు చేయకూడదు అంటారు. ఖచ్చితంగా చేస్తారు. జగన్ వచ్చి కాకినాడ రూరల్లో పోటీ చేయమని వదిలి, కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. ఆ పట్టుకుని రమ్మనండి ఇక్కడికి. ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమనండి. ఆయన పోటీ చేయమంటే ఆడు పోటీ చేసిన రోజు ఆ దమ్ము ఆడుకుంటే ఖచ్చితంగా మేము మారుతామని చెప్తా ఉన్నాను. కడపలో పోలింగ్లు మేము చూసాం, మేము వెళ్ళాం. చాలా పోలింగ్ మీరే విన్నారు కదా మీడియా మిత్రులందరూ. ఒక ఎమ్మెల్యే జనసేనకు సంబంధించి ఏదైతే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి 40% ఓట్లతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఉద్దేశించి నా కొడక అనేటటువంటి భాష, వాడు వీడు నా కొడక అంటే ఇది ప్రజాప్రతినిధులు మాట్లాడే భాషేనా, లేదంటే ఇందాక చెప్పినట్టుగా ఈ పాకీ పనులు ఏమన్నా చేసుకొని లేఖీ చేష్టలు ఏమన్నా చేసుకునేటటువంటి వ్యక్తులు మాట్లాడే భాష? అంటే మనం సహజంగా ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అనే సామెత మనందరం చూసుంటాం. వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడే భాష చూస్తే ఎంత లేఖీతనంగా ఉంటుందో మనం చూస్తున్నాం కదా. దాన్ని చూసే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అలానే తయారవుతున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేల్లో ఒకడైతే 5 సార్లు అరవకుండానే అబార్షన్ చేయించాడు. ఆమె బయటకు వచ్చి తర్వాత ఇది జరిగింది చెప్తుంటే ఆమె మీద డైరెక్ట్గా పరిస్థితి. ఈ పంతం నానాజీకి ఇదేమన్నా కొత్త అని అంటే, ఇతను అందరికీ నా కొడుకులే, ఒకళ్ళని కాదు. ఇతను దళితుల్ని అలానే అంటాడు. ఎందుకంటే సెప్టెంబర్ 21, 2024 యారా లమ్ డాష్ కొడక, చంపేస్తాను నా కొడక అంటూ దళిత వైద్యుడైనటువంటి డాక్టర్ ఉమామహేశ్వరరావు మీద ఇదే జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ వెళ్ళి దాడి చేసి ఏదైతే ఈ బూతులు తిట్టినటువంటి పరిస్థితి. దాని తర్వాత కాకినాడకు సంబంధించిన జనసేన కార్యకర్త దగ్గరే అది ఆకుల బాలరాజు అనే వ్యక్తిని 10 లక్షలు డిమాండ్ చేశాడు. ఇవ్వనందుకు షాపును కూల్చేశాడు. ఇది అక్టోబర్ 31, 2024. ఇట్లాంటివి చూసి ఇలానే మనం చెప్పుకుంటా పోతా ఉంటే మొత్తం మాఫియా రాజ్యం వెళ్తా ఉంది అక్కడ కాకినాడలో జనసేన ఈ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో. అంటే వాళ్ళ నాయకుడికి మరి వాటాలు వెళ్తాయేమో. ఎందుకు నేను ఈ మాట అంటున్నా, సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ ఇదే కాకినాడ వెళ్ళి నవంబర్ 2024 నవంబర్ 29, 2024 సీజ్ ద షిప్ అన్నాడు. ఇప్పుడు డేట్ అంతా 2026, మనం జూన్లో మాట్లాడుకుంటున్నాం. అంటే మరి షిప్పు పోయింది, బియ్యము పోయినాయి, పవన్ కళ్యాణ్ మాదాపూర్ పోయాడు, మళ్ళీ షిప్ వచ్చింది, మళ్ళీ బియ్యం ఎత్తుకెళ్ళారు, మళ్ళీ మా పవన్ కళ్యాణ్ మాదాపూర్ పోతానే ఉన్నాడు. మరి ఏమైంది అంటే డబ్బులు ఇస్తే ఏ లత్కోరు పనులైనా చేస్తారు ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ. మరి లేదంటే షీజ్ ద షిప్ అన్నాక షిప్ ఎట్లా పోయింది? మరి ముందు దాని మీదగా సమాధానం చెప్పాలి. అయినా ఎవరికైనా ఒక సొంత నియోజకవర్గం ఉంటుంది, మీకు సొంత నియోజకవర్గాలు లేవు. మరి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం ఉంటే నరసాపురంలో పోటీ చేయాలి కదా.
ఎందుకు మన నర్సాపురంలో పోటీ చేయకుండా కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్న దగ్గర భీమవరమో గాజువాకో లేదంటే పిఠాపురమో ఇవన్నీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? మరి ఇప్పటికైనా నర్సాపురంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం అన్నా చేయగలుగుతాడా మీ ఉప ముఖ్యమంత్రి? రెండోది, అసలు నువ్వు ఎవడవరా అంటాం మేము కూడా, మాకు వచ్చా భాష, కానీ మాకు సంస్కారం నేర్పారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము కూడా ఎవడవరా నువ్వు, యారా నా డాష్గా, ఒరే నా డాష్గా అంటే మిమ్మల్ని అనగలం, మీ నాయకుడిని కూడా అనగలం. మీకు ఉంది ఆఫ్టర్ ఆల్ 6% ఓట్లు. పక్కన తెలుగుదేశం ముష్టెత్తే తప్ప మీకు పోటీ చేసే గతి లేదు. పక్కన తెలుగుదేశం వాళ్ళు ఏదైతే వాళ్ళ క్యాండిడేట్లు పంపితే తప్ప మీ పార్టీలో క్యాండిడేట్లకి దిక్కు లేదు. అయినా ముందు మీరు నా డాషులారా అనాల్సింది తెలుగుదేశం వాళ్ళు కదా. పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు ఈ జనసేనాలని తెలుగుదేశం వాళ్ళు కొడుతుంటే ఎక్కడికి పోయావయ్యా? ఇదే పంతం నానాజీ, ఏడికి పోయారయ్యా మీ జనసేనాళ్ళు? మీ తెలుగుదేశం మీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని అలగా పార్టీ అని, అలాగా వాళ్ళు ఉంటారు మీ దగ్గర అని, సంకర జాతని నేను అనలేదు. మా పార్టీ ఎప్పుడు అలా అనదు. కానీ ఇదే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి బాలకృష్ణ అంటే ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుక్క బతుకుతున్నారు కదా మీ జనసేనాళ్ళు. ఇంతకంటే ఇంకేమైనా దారుణమైనటువంటి బతుకు ఉంటుందా? వాళ్ళు కొట్టినా కొట్టించుకోండి, తన్నినా తన్నించుకోండి, 15 ఏళ్ళు మాత్రం వాళ్ళ బూట్లు ఏదైతే పాలిష్ చేద్దాం అంటున్నాడు కదా మీ నాయకుడు. మీరా మా గురించి విమర్శలు చేసేది? సంస్కారం ఉండాలి. మనం రాజకీయాల్లో ఉన్నాం. రాజకీయాల్లో ఉన్నప్పుడు భాష ఇచ్చిపుచ్చుకోవాలి. అలా కాకుండా ఎలా పడితే అలా మాట్లాడతాం, ఏది పడితే అది మాట్లాడతాం అంటే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల చేత తరిమి కొట్టించేటటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. అక్కడ దాకా తెచ్చుకోవద్దని చెప్పి వీళ్ళకి చెప్తా ఉన్నాం. రెండోది వచ్చేటప్పటికి వీళ్ళు ఇప్పుడు మాట్లాడినటువంటి ఈ ఎమ్మెల్యే మీద 11 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇదే పంతం నానాజీ మీద. వీళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ నోటికి ఏదొస్తే అది అదుపు లేకుండా వాగుతూ ఉంటాడు. ఆయనకు ప్యాకేజ్ ఇస్తారు, ఆ ఇచ్చినప్పుడు ఇక్కడికి వస్తాడు, వాగుతాడు, మళ్ళీ పోతాడు, మళ్ళీ కొన్ని రోజులు నిద్రపోతాడు, మళ్ళీ చంద్రబాబు నిద్ర లేపి ప్యాకేజ్ ఇవ్వగానే మళ్ళీ వస్తాడు, మళ్ళీ తిడతాడు, పోతాడు. నీకంటూ ఒక విధి విధానం ఉందా? నువ్వు ఒక డిప్యూటీ సీఎం అన్న విషయం అసలు మర్చిపోయావా? అసలు డిప్యూటీ సీఎం అన్న విషయం మర్చిపోయి వీధి రౌడీలాగా ఇప్పుడు మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ క్రిమినల్సే కదా. ఇప్పుడు అరవ శ్రీధర్ ఇప్పుడు క్రిమినలే కదా. 5 సార్లు అబార్షన్ చేపిస్తే నువ్వు తీసుకొని వెళ్ళి పక్కన కూర్చోబెట్టుకున్నావంటే నువ్వేం అధ్యక్షుడివి? ఇంకోటేమో దొండకాయో బెండకాయో ఉంటాడు ఆ తిరుపతిలో కామకిరణ్ అని. వాళ్ళ కామ నైఫ్ వైఫ్ కైఫ్ మొత్తం చూసాం కదా వ్యవహారం. వాళ్ళందరూ నీ పార్టీ అధికార ప్రతినిధులు. ఈరోజు ఇన్న రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఒక్కరోజు మాట్లాడడం. విజయవాడలో ఒక దళితుడు సూసైడ్ చేసుకోవడానికి కారణమైనటువంటి సిఐ నాగరాజు ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువకుడిని కనీసం బూడిద కూడా ఎక్కడుందో తెలియదు. 43-44 రోజులు అయింది ఇప్పటికి. మరి ఇంత హైదరాబాద్ విజయవాడ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నడిబొడ్డు. ముఖ్యమంత్రి ఇంటికి కోతబేటు దూరంలో ఇవన్నీ జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళకపోతే అసలు ఈ ఇష్యూ ఈరోజు తెలిసేదా ప్రపంచానికి? ఇలాంటివి చూస్తూ ఉంటే రోజుకొక ఇంకొకరు కూడా ఆ కేసులో ఇప్పుడు 23 ఇప్పుడు అక్కడ ఇంకొకరిని కూడా మీరే చెప్పారు కదా అప్పుడు ఏదైనా తప్పు చేస్తే 2 బెత్తం దెబ్బలేయాలి, అంతకుమించి ఏం చేయకూడదని. మరి ఇప్పుడు ఎవడిచ్చాడు డైరెక్ట్గా కాల్చి పడేయడానికి, డైరెక్ట్గా చిత్రహింసలు గురి చేసి చంపేయడానికి? ముందు నీ శాఖ మీద నువ్వు ఏడిస్తావు. నీ శాఖ మీద నీకు ఏడవటం శాత కాదు. నీ శాఖ చాలా దరిద్రంగా ఉందని మన ముఖ్యమంత్రి 28వ ర్యాంక్ ఇచ్చాడు, లాస్ట్ ర్యాంకు. కొద్దిగా సిగ్గు ఉండాలి. అటవీ శాఖ 28వ ర్యాంకు, 25వ ర్యాంక్ ఏమో నీ పంచాయతీరాజ్ శాఖకి. లాస్ట్ నుంచి 3వ ర్యాంకు, లాస్ట్ ర్యాంకు. అంటే నువ్వు ఎంత ఫెయిల్యూరు అనేది చెప్పకనే చెప్తా ఉన్నారు అక్కడ.